ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు మమత. ఎన్నో విజయాలు సాధించిన ఉపాధ్యాయులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారన్నారు మమత. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం టీచర్ల నియామకం అంశంలో ఇచ్చిన తీర్పు హృదయం శోక సంద్రమైందన్నారు మమత. ఆ తీర్పుతో తన హృదయం బండరాయిగా మారిందన్నారు. ఆ తీర్పు ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదన్నారు. తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు. ఎవరైనా తనకు సవాల్ విసిరితే వారికి సమాధానం చెప్పగలనన్నారు. దేనికైనా ధీటుగా ఎదుర్కొంటానన్నారు మమత. అర్హులు ఉద్యోగాలు కోల్పోవడాన్ని భరించలేనన్నారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకు వారి ఉద్యోగాలను కాపాడుతానన్నారు సీఎం మమత. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ ఉపాధ్యాయ బాధితులతో మరోసారి ఇలా స్పందించింది. শিক্ষা ব্যবস্থাকে ভেঙে ফেলার জন্য একটা চক্রান্ত চলছে, একটা পরিকল্পনা চলছে। 9, 10, 11, 12 এর টিচাররা গেটওয়ে অফ দ্য হায়ার এডুকেশন তারা তৈরি করে। তারা অনেকে খাতা দেখছে, তারা অনেকে গোল্ড মেডালিস্ট আছে, তাদের জীবনে ভালো রেজাল্ট করে এসছে। সবাইকে চোর বলে দিচ্ছেন, সবাইকে অযোগ্য বলে দিচ্ছেন। এই বলবার অধিকার আপনাদের দিল কে? আমি সরাসরি চ্যালেঞ্জ করছি। আর এই রায়ের পেছনে কিছু খেলা তো নেই।